అగ్రరాజ్యం అని ఒక పేరుందని, అలాగే అధికారం ఉంది కదా అని చెప్పేసి, నేను చెప్పినట్టే అంతా జరగాలి అనుకోవడం అనేది మోనోపోలి అవుతది. నేనెక్కడైనా నాకు అగ్రరాజ్యం అని పేరుంది కాబట్టి, నేనెక్కడైనా వ్యాపారం చేసుకుంటాను. ఏ దేశం దగ్గర ఏదైనా కొంటాను. కానీ మిగతా దేశాలన్నీ కూడా నేను చెప్పినట్టు వినాలి. అలాగే నేనేం చెప్తే అవే కొనుక్కోవాలి అని ఆటలు ఎక్కువ రోజులైతే సాగవు. దాన్ని అధికారం కూడా అంటారు. నిరంకుశత్వం అంటారు. ఒకప్పుడు పాలకుల్లో అలాగేదైనా జరిగేదేమో గానీ, ఇప్పటి రోజుల్లోనూ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న నాయకులకి ఎట్టి పరిస్థితుల్లోనూ అదైతే కుదరదు. అమెరికా యొక్క ఆధిపత్యం నెమ్మదిగా ఇంకా తగ్గిపోతోంది. మోడీ ఊహించని షాక్ ఇచ్చారు ట్రంప్‌కైతే గనక. మొన్నటి వరకు చాలామందన్నారు, ట్రంప్ అన్ని రకాల సుంకాలు వేస్తూ ట్యాక్స్‌లైతే గనక 50%, 500% ఏస్తాం, ఎంత పర్సెంట్ అని ట్యాక్స్‌లేస్తాం అని రెచ్చిపోతూ నానా రకాలుగా కామెంట్స్ చేసి ఎన్ని రకాలుగా చెప్పినా మోడీ ఏం మాట్లాడటం లేదు అని చాలామందైతే అనుకున్నారు. మాటలు కాదు చేతలే చూపిస్తాయని చెప్పి మోడీ మరోసారి నిరూపించారు. ఇప్పుడు ఈయూ దేశాలతో అయితే గనక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు ఈయూ తోటి. మామూలుగా కాదు. అమెరికా ఏమంటోంది? రష్యా నుంచి డిస్కౌంట్‌పై చమురు కొనుగోలు చేస్తూ, అంటే మనం డిస్కౌంట్‌పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నామనే కారణం చూపి భారత్‌పై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ ఇప్పుడు మంచి షాక్ అయితే ఇచ్చారు. అమెరికాకు ప్రత్యామ్నాయాలపై పక్కాగా కసరత్తు చేసి సైలెంట్‌గా చేయాల్సిన వర్క్ మాటలు కాదు చేతలే అని మరోసారి నిరూపించారు. సైలెంట్‌గా కసరత్తు చేసి మరి ఐరోపా దేశాల సమాఖ్యతో, అంటే EU తోటి చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా ఇప్పుడు అమెరికా వేసిన సుంకాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. భారత్, EU మధ్య కుదిరినటువంటి చారిత్రక ఒప్పందంపై ఇవాళ ఇరు దేశాలకు సంబంధించి ప్రకటన అయితే విడుదల కాబోతోంది. ఇప్పుడు దీనివల్ల చాలా రేట్లు మనకైతే తగ్గబోతున్నాయి. దీంతో ఇప్పుడు ట్రంప్ విధానాల కారణంగా ఎదురవుతున్న అనిశ్చితికి ఇరు పక్షాలు, అటు వాళ్ళ మీద చాలా ట్యాక్సులు వేస్తున్నారు, మన మీద వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా కలిపి వాణిజ్య ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారు. EU తోటి మనం ఎగుమతులు దిగుమతుల మీద ఎటువంటి 90% వాటి మీద ఎటువంటి పన్నులు ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు మనకైతే గనక తగ్గబోయేవి చూసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్స్ తగ్గుతాయి, కివీస్, అలాగే కొన్ని ఆల్కహాల్లో కొన్ని రకాల కంటెంట్స్, వైన్స్ ఇలాంటివి కొన్ని తగ్గుతాయి. ఇక వాటితో పాటు స్టీలు, సిమెంటు, ఇంకా చాలా రకాలుగా స్టీలు, సిమెంట్, అల్యూమినియం, ఆయిల్ రిఫైనరీ, పేపరు, గ్లాస్ వంటి ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులపై అయితే కనుక పన్నులు లేకుండా ఉండడం జరుగుతుంది. ఇక అలాగే భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో అత్యధిక అల్యూమినియం, ఉక్కు, ఇనుము ఇవే కావడం వల్ల వాటికి కూడా ఈ పన్నుల్లో అయితే కనుక చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. అమెరికాతో పోల్చుకున్నట్లయితే కనుక త్వరలో మనకి కొన్ని ఐటమ్స్ మీద ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు మన ఏయూతో ఒప్పందం చేసుకోవడం అనేది. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.